అందరికీ నమస్కారం. విద్యార్థులు నిరుద్యోగ యువతపై ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది. అంతేకాదు వారి యొక్క భవిష్యత్తుతో ఆట ఆడుకుంటూ ఉంది. మనం చూసాం, డిఎస్సి అని చెప్పనేసి 16,000 పోస్టులు రిలీజ్ చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒకటే నోటిఫికేషన్పై 1,25,000 పైచులకు 1,25,000 పైచులకు సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఆ రోజు ఎక్కడా కూడా అనుమానం లేదు, ఎక్కడా కూడా అవినీతి జరుపుకోకుండా రోస్టర్ ప్రకారం ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చేది కూడా మనందరం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చి ఈ కుటుంబ ప్రభుత్వంలో కేవలం 16,000 ఉద్యోగాలకు మాత్రమే ఈరోజు ఎక్కడ లేని అవినీతి జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తే ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎవరైతే వారి యొక్క అనుసంధికులు ఉన్నారో వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మనం చూసాం. గతంలో పాతకాలంలో మన నాన్నల కాలంలో తాతల కాలంలో ఆ రోజు ఉద్యోగాలు రావాలంటేనే ఉద్యోగాలు భంగపై ఇచ్చేవారు. మరి తర్వాత చూసాం, ఉద్యోగాలు రావాలంటే కాంపిటీషన్ వచ్చింది. ఆ కాంపిటీషన్లో ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవారు. ఈరోజు అవన్నీ కూడా పోయాయి. ఈరోజు మళ్ళీ కూడా డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. మరనే మా మిత్రుడు వాతనంటా ఉన్నాడు, చదువుకోయా బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందంటే ఈరోజు చదువు డబ్బులు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఉద్యోగాన్ని పెడితే ఉద్యోగం వస్తుంది కదా అనే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మనం చూసాం, ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ఈ డిఎస్సికి పెట్టారు. అందరూ కూడా ఆశించారు, టీచర్ అందరూ కూడా మేము అందరూ కష్టపడ్డాం, ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు పట్టింది డిఎస్సిని కూడా పూర్తి చేసేకి. 16 నెలలు 2 ఏళ్ళు పట్టింది. కానీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మెరిట్ పరంగా వస్తుంది అని చెప్పి కూడా ఆశించారు. కానీ ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కుటుంబ తెలుసు ఒకటి అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి డిఎస్సి ఏదైతే డిఎస్సి ప్రకటించారో దాంట్లో అత్యంత రహస్యంగా కానీ ప్రశ్న పేపర్ రాయాల్సిన పరిస్థితి. దాంట్లో మీరు ఏ విధంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఎవరైతే అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుడు ఉన్నాడో వారికి ఈరోజు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పరిస్థితి. కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని ఎందుకు మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పిలిచలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఎవరైతే క్రీడల పరంగా డిగ్రీ క్వాలిఫికేషన్ లేనప్పటికీ కూడా ఎవరైతే క్రీడల పరంగా షాప్లో సర్టిఫికేట్స్ వచ్చాయో 425 పోస్టులు ఈరోజు అవినీతి జరిగిందని చెప్పనేసి కూడా మేము ఆధారాలతో సహా బయట తీసుకొచ్చాం. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విత్ వీడియోస్తో సహా ఆధారాలు తీసుకుని పెడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా మేము చేసాము, పారిశ్రామికంగా చేశామని చెప్పుకోకుండా ఈరోజు వ్యక్తిగతంగా దోషులు దాడులతో ఈరోజు సమాధానం చెప్తా ఉన్నారు. ఎవరైతే వారు ఉన్నటువంటి ఎల్లో మీడియా ఉందో వారిలో దీన్ని డైవర్ట్ చేసే విధంగా మీడియాలో కూడా ప్రశ్నించే సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడా కూడా అవినీతి లేదని చెప్పి మీ అభిప్రాయం ఉంటే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పనేసి మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారికి మీరు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత మీరు చేతనైతే ఇది హైకోర్టు జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం కాదు, వీళ్ళు చెప్పిండేది మేము చెప్పిండేది వాస్తవం అని చెప్పి నిరూపించండి. అంతేగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఇప్పటి వరకు 2 ఏళ్ళైనా కూడా అరకొరగా ఇచ్చారే తప్ప పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఆ వెంటనే రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ పూర్తిగా చెల్లించాలని చెప్పనేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్తా ఉన్నాం, ఏదైతే నిన్నటి రోజున ఒక ప్రైవేట్ స్కూల్లో చూస్తే ఈరోజు 2023-24 సంవత్సరానికి ఆ రోజు 40 లక్షల పైసలకు ఆ రోజు విద్యార్థులు స్కూల్లో చదివేవారు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే 34 లక్షలు 2025-26 గాను 34 లక్షల మంది మాత్రమే విద్యార్థులు స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఈరోజు స్కూలు పర్సెంటేజ్ చూస్తే 60 కనీసం 6 లక్షల వరకు ఈరోజు విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ని మానేసే పరిస్థితి ఉంది. అదే ప్రైవేట్ స్కూల్లో చూస్తూ ఉంటే ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చూస్తూ ఉంటే 45 లక్షల పైచలకు ప్రైవేట్ విద్యార్థులు దాంట్లో చదువుతూ ఉంటే ఈరోజు మళ్ళీ 3 లక్షలు పెరిగి ఈరోజు 48 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈరోజు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, మేము తల్లికి వందనం ఇచ్చామని చెప్పనేసి ఎవరైతే కుటుంబ ప్రభుత్వ నాయకులు. మేము ఒకటే చెప్తా ఉన్నాం,
ఏదైతే కూటమి ప్రభుత్వం మీరు చెప్పుకుంటా ఉన్నారో దానికి ఆద్య పురుషుడు ఎవరైతే రూపకర్తున్నాడో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు ఒకసారి గమనించాలని ప్రతి ఒక్కరు కూడా వినవిస్తూ ఉన్నాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ స్కూల్ పోని పరిస్థితుల్లో ఆ రోజు అమ్మ ఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్కి రావాలని దృఢ సంకల్పంతో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని చెప్పి కార్యక్రమం తీసుకొని వస్తే ఈరోజు మీరు అదొక పథకాన్ని ఇచ్చి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అందులో కూడా 27 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 65 లక్షలు 66 లక్షలు ఇచ్చి ఈరోజు 22 లక్షల మందికి ఈరోజు మీరు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పారు ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ పెట్టిస్తాం, ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ప్రతి ఏటా కూడా 5 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కూడా 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. కానీ ఇలాకపోతే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పన్నారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దేవుడు ఎరుగు, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు 25 నెలలు కాల్సా ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా 75,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు, వెంటనే చెల్లించాలి అని చెప్పి కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు డిఎస్సి అక్రమాలపైన మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మేము ఒకటి అడుగుతున్నాం. ఏదైతే మీరు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నాం, మీరు వెంటనే రాజీనామా చేయకపోతే యువత సత్తా ఏందో చూపిస్తాం. మననే చూశారు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించారు ఏ విధంగా నీట్లో దేంట్లో పేపర్ లీకేజ్ అయితే దేశంలోనే యువత అంతా ఎలా విధంగా బయటకు వచ్చారో ఆ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బయటకు వస్తాం. మేము కూడా చెప్తాను, నారా లోకేష్ గారు ఒక మినిస్టర్తోనే అయిపోలే, ఒక మినిస్టర్ రాజీనామా చేస్తే అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. ఒక ప్రభుత్వాన్ని కూల్చే శక్తి యువజన విభాగానికి ఉంది, అదేవిధంగా విద్యార్థి విభాగం ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని దించే శక్తి కూడా యువజన విభాగానికి ఉందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో కావచ్చు, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కూడా యువజనులు అలాగే విద్యార్థి యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందాయి. కేవలం వైఫల్యమే కాదు, ఈ ప్రభుత్వాలు కూడా అవినీతిమయం కూడా అయినాయి. ఈ అవినీతికి వ్యతిరేకంగా తర్వాత వైఫల్యాలకన్నీ కూడా వ్యతిరేకంగా కూడా ఈరోజు యువత అనేది కూడా అన్రెస్ట్ అనేది కూడా ప్రారంభమైపోయి దేశమంతా కూడా ఎలా కూడా విజృంభించారో మననే నీటి పరీక్షల ద్వారా కూడా నేను ఢిల్లీలో జరిగిన విషయాలు కూడా తెలుసు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన డిఎస్సిలో కూడా ఎలా కూడా అవతవకలు జరిగాయో, ఎలా అవినీతిమయమైనాయో కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది బహిరంగ రహస్యం కూడా. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా పత్రికలు ఇవన్నీ కూడా ఎలా అవినీతి జరిగాయి. తర్వాత అపాయింట్మెంట్ కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏమాత్రం కూడా స్పోర్ట్స్ నిజమైన కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఆధారంగా కాకుండా కేవలం అసోసియేషన్ ద్వారా వారికి మాత్రమే వారు సర్టిఫికేట్ ఇచ్చుకొని ఈరోజు ఎలా అపాయింట్ చేశారో డిఎస్సిలో వాళ్ళకి కావాల్సిన వారికి. అలాగే ఈరోజు పేపర్ కూడా లీక్ అయిన దానికి పెద్ద తార్కాణం ఏమంటే ఎవరైతే పరీక్షలు నిర్వహించారో దాంట్లో భాగమైన ఒక ఉద్యోగే మొట్టమొదటి ర్యాంక్ వచ్చేసి వారికి మీరు సెలెక్ట్ అయినారని చెప్పి మొట్టమొదటి పంపించినా కూడా అతను అనేవాడిని కూడా చేర్చుకోకుండా దానికి ఇంతకంటే కూడా ఉదాహరణ నిదర్శనం అనేది కూడా మరొకటి లేని కూడా లేదు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాని గారు ఎలా అయితే రాజీనామా చేశారో అలాగే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ గారు కూడా వెంటనే కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. లేకుంటే ఈ యువత విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చేసి కూడా ఈరోజు రక్షించుకోవడానికి సిద్ధంగా కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే కాదు, ఈరోజు మేము చెప్తా ఉన్నాడు లోకేష్ గారు కూడా బహిరంగ చర్చకు సిద్ధం. ఈరోజు అలాగే గతాన్ని ఇప్పుడు అంటున్నారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ బహిరంగ చర్చకు కూడా సిద్ధమే. లోకేష్ గారు మొదట రాజీనామా చేయి. ఈరోజు మీ యొక్క అవినీతి, దేశంలో జరిగిన అవినీతి కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి కానీ, కాంట్రాక్టు రూపంలో జరుగుతున్న అవినీతి కానీ, అలాగే వ్యవస్థలు ఎలా నిర్వీర్యమైపోయి ఎలా వ్యవస్థలు కూడా ఎలా అవినీతిమయమైన కూడా చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. దానికంటే ముందుగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే యువత విద్యార్థి లోకమే సిద్ధంగా ఉంది ఈరోజు పాలకుల పైన కూడా చర్చించడానికి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే ఈరోజు విద్యార్థులు కూడా మరీ ముఖ్యంగా పేద విద్యార్థులు ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్న జగన్మోహన్ గారు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పైన కూడా చదువుకుంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, డిగ్రీ కాలేజు, ఉన్నత చదువులు కూడా ఈరోజు దాదాపుగా ఈ 2.5 సంవత్సరంలో 9,000 కోట్ల కంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు కూడా బకాయిలు పడింది. ఈరోజు వారందరూ కూడా హాస్టల్లో భోజనాలు పెట్టలేదు, వసతి దీవెన కట్టలేదు అని చెప్పేసి, అలాగే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. విద్యా కోర్సు కంప్లీట్ అయినా పాస్ అయినా కూడా మీరు అనేది కూడా కంప్లీట్ ఫీజు కడితే మేము ఇస్తాం సర్టిఫికేట్ అని కూడా మేము చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ భృతి
ఈరోజు మీరు ఇస్తామని చెప్పారు 3,000 ప్రతి నెల కూడా. ఈరోజు దాదాపుగా నిరుద్యోగ భృతి కూడా ఎవరు కానీ ఇవ్వలేదు. ఈ అన్ని డిమాండ్లపైన ఈరోజు విద్యార్థి యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున నిరసన జరిగింది. ఇప్పటికైనా కూడా వెంటనే లోకేష్ గారు రాజీనామా చేయండి, నిరుద్యోగ భృతి ఇవ్వండి, బకాయిలు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించండి. లేకుంటే యువత విద్యార్థి లోకం కూడా మీ పైన తిరగబడడానికి ఈరోజు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మేము ఈ రోజు కూడా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 4 డిమాండ్ల మీద ఈరోజు యువత విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏమిరా అంటే నీట్ పరీక్షలకు సంబంధించి ఏదైతే లీకేజీలు జరిగి ధర్మేంద్ర ప్రధాని గారు రాజీనామా చేశారో అదేవిధంగా రాష్ట్రంలో డిఎస్సి లాంటి పరీక్ష నిర్వహించి అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువు అయినటువంటి మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా వాటిని సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపించాలని డిమాండ్ చేస్తూ, రెండవది నీట్ లాంటి ఎగ్జామ్ పాల్గొన్న విద్యార్థులకి సంఘీభావంగా, మూడవది విద్యార్థులకి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి నిధులు రిలీజ్ చేయకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం గుడ్డు సాకులు చెప్తుంది. నాలుగవది వచ్చేసి యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. వీటి మీద ఈరోజు విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిధులు విడుదల చేయకోకుంటే మీ మెడలు వంచి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తెలియజేసుకుంటున్నాం.